వెల్కమ్ టు బీఆర్కే పాన్ ఇండియా మూవీస్. రష్మిక ఈ పేరుతో కన్నా ప్రస్తుతం శ్రీవల్లి అనే పేరుతోనే ఎక్కువగా గుర్తుపడతాం. అవును, మన రష్మిక మందన చేసిన సినిమాలతో యావత్ ఇండియా మొత్తం ఫిదా అవుతుంది. దీంతో ప్రస్తుత జనరేషన్ కు రష్మిక మందన అంటేనే నేషనల్ క్రష్ గా మారిపోయింది. తాజాగా నటి రష్మిక మందన తన రిటైర్మెంట్ ప్లాన్ గురించి మాట్లాడడం వైరల్ గా మారింది. చేతిలో 6 ప్రాజెక్టులు పెట్టుకుని రిటైర్ కావడం ఏంటని అనుకుంటున్నారా? ఇంతకీ ఏం జరిగిందో చూద్దాం. సినీ నటి రష్మిక మందన సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈమె చలో సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. తర్వాత గీతా గోవిందం, దేవదాస్, పొగరు, సరిలేరు నీకివరు, భీష్మ, యానిమల్ సినిమాలు కూడా చేసింది. ఇటీవల ఈ అందాల భామ పుష్ప 2లో శ్రీవల్లి పాత్రలో నటించి హిట్ కొట్టేసింది. ఈమె నటనతో చాలా సినిమాల్లో ఛాన్స్ కొట్టేసినప్పటికీ అంతగా హిట్స్ పడలేదు. కానీ పుష్ప సినిమా తర్వాత ఈమె క్రేజ్ పెరిగిపోయింది. ఈమె ఇమేజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇటు టాలీవుడ్ అటు బాలీవుడ్లో మొత్తం రష్మికనే కనిపిస్తుంది. అయితే ఇలాంటి సమయంలో ఈ బ్యూటీ షాకింగ్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ నేషనల్ క్రష్ రష్మిక మందన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం చావా. మిమ్మీ చుప్పి ఫేమ్ దర్శకుడు లక్ష్మణ్ ఉట్కేర్ ఈ చిత్రానికి దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు శాంబాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుకుంటున్న ఈ సినిమాలో శాంబాజీ భార్య ఏసుబాయి పాత్రలో నటించింది రష్మిక. అయితే రష్మిక బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్తో నటించిన చావా సినిమా ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాతో మరోసారి ఈ బ్యూటీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకోనుంది. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ వేడుక ముంబైలో జరిగింది. కాలికి గాయమైనప్పటికీ ఆ ఈవెంట్కి రష్మిక వచ్చింది. ఈ ఈవెంట్లో రష్మిక మాట్లాడుతూ, ఈ సినిమాలో శంభాజీ భార్య ఏసుబాయిగా కనిపించే అవకాశం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. ఒక నటిగా ఇంతకు మించి ఏం కావాలి? ఈ సినిమా తర్వాత నేను ఎంతో సంతోషంగా రిటైర్ అవ్వగలనంటూ డైరెక్టర్తో ఒకసారి చెప్పాను. ఇది అంత గొప్ప పాత్ర. దీని షూటింగ్ సమయంలో ఎన్నోసార్లు ఎమోషనల్ అయ్యాను. ట్రైలర్ చూశాక కూడా అలానే జరిగింది. విక్కీ ఇందులో నాకు దేవుడిలా కనిపిస్తున్నారు. ఈ సినిమా కోసం డైరెక్టర్ లక్ష్మణ్ ఉట్కేర్ను అప్రోచ్ అయినప్పుడు ఎంతో ఆశ్చర్యపోయి ఏం ఆలోచించకుండా వెంటనే అంగీకరించాను. ఈ పాత్ర కోసం ఎన్నో రిహార్సల్ చేశా. టీం అంతా ఎంతో సహకరించింది. ఇందులోని పాత్రలు అందరినీ ప్రభావితం చేస్తాయని చెప్పారు. మరోవైపు ఆమె ఇటీవల జిమ్ చేస్తూ గాయపడిన విషయం తెలిసిందే. దీంతో ఆమె ఈవెంట్కి గాయంతోనే అటెండ్ అయ్యారు. ఆమెకు నటుడు విక్కీ కౌశల్ సహాయం అందించారు.